40 రూపీస్. అది కూడా సరిగా సో ఇది బేసిక్గా కావాల్సిన ట్రీట్మెంట్. మిగతా కిడ్నీకి ట్రీట్మెంటే చెప్తున్నాను. మిగతా ట్రీట్మెంట్లు అన్నీ చెప్పాలి అంటే అందరికీ 100 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. అది చెప్పి చేసినా కూడా చేయడానికి ఒకసారి నేను చెప్పేసి వెళ్ళిపోతే తర్వాత చేయడానికి ఎవరు? మీరు రోజు నా దగ్గరికి వైజాగ్ వచ్చి చేయించుకోలేరు. అందుకే సో కిడ్నీకి ఇక్కడ డే టైము నువ్వు 24 అవర్స్ పెట్టినా తప్పు లేదు. అంటే నైట్ పెట్టుకోవాలి, పగలు ఏదైనా పనులు చిన్న చిన్న పనులు ఉంటాయి. పనిలో పగలు వెళ్ళినప్పుడు ఇక్కడ రంగు వేసుకోవడం, బ్లూ ఆర్ బ్లాక్, పాయింట్ అదే. విత్ ఇన్ 1 వీక్ ఆర్ 10 days ఇంప్రూవ్మెంట్ కనబడతాయి. అన్నం తీసిన తర్వాత పెట్టుకుని తెల్లారి మళ్ళీ తీసుకోవడం. దానికి అప్పుడే ఇక్కడ మనం పెట్టుకుని చిన్న రంగులు పెట్టుకోవాలి. ఎక్కడ తీస్తాను అనేది మనకు తెలియదు కదా పాయింట్ ఏంటి. హౌ డు వి ఇప్పుడు టేపు 1 inch టేపు నా దగ్గర అయిపోయినట్టు. 1 inch టేప్ దొరుకుద్ది కదా రెడ్డిపల్లిలోనే. సార్ మరి ట్యాబ్లెట్లు దేనికి నేను మెడిసిన్ చదువుకున్న డాక్టర్ని కాదు. అవును సార్. ఆ ట్యాబ్లెట్లు ఏంటి అన్నది నాకు తెలిసింది. నీకు ఎంత తెలుసో నాకు కొంచెం తెలుసు తప్ప. నేను ఆయుర్వేదం కూడా కాదు, యాక్యూప్రెషర్ అంటారు, థెరపిస్ట్. నేను నేర్చుకున్నాను, నాకు సర్టిఫికేట్ ఉంది. కానీ మెడిసిన్ డాక్టర్ చదివి సర్టిఫికేట్ కాదు. ఇది మనం నైట్ను పెట్టుకొని ఉదయం చేసి ఏదైనా పనులు చేసుకొని తీసుకొని మళ్ళీ మనం చిన్న ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని నువ్వు ఆ నొప్పి తెలుసు కదా ఎక్కడుందో. అవును, ఇప్పుడు చెప్పారు కాబట్టి దాన్ని ఎలా నొక్కి 2 ఎలా నొక్కొని ఈ పాయింట్ మీద పగలు నువ్వు ఇలాగా నొక్కుకుండా పని చేసేస్తావు. నొక్కుకుండా పని చేస్తావు. నువ్వు రంగు వేసుకోలేను. పగలు ఎన్నిసార్లు అంటే ఒక 20 సార్లు ఇలాగా నొక్కేసి ఒక 5 నిమిషాలు వదిలి మళ్ళీ 20 సార్లు నొక్కొని నొక్కుకుండా పని చేస్తుంది. నొక్కుకుండా పని చేస్తుంది. ఇది పెడితే 2 రెట్లు పని చేస్తుంది. కలర్ వేస్తే 2 రెట్లు పని చేస్తుంది. బ్లూ బాల్ పెన్ ఉందా? ఆ బాల్ పెన్తో రంగేసి అది పని చేస్తుంది. ఆ రంగు వేసిన తర్వాత కూడా నొక్కోవచ్చు.